బట్ స్టిల్ ఐఎమ్ సీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి మంచిగా యాజ్ అ కొరియోగ్రాఫర్గా వస్తే ప్రాజెక్ట్, సో ఐ విల్ నెవర్ లీవ్ ఇట్ బికాజ్ ఐఎమ్ అ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ప్రూవ్ మై టాలెంట్ యాజ్ అన్ కొరియోగ్రాఫర్ టు. ఎస్ యా, బట్ చిన్న క్లమ్జీనెస్ అయితే ఉంటుంది బికాజ్ యాజ్ అ డాన్సర్గా మనం మన జర్నీని స్టార్ట్ చేసాం కాబట్టి. అవును. సో ఐ జస్ట్ టేక్ అ ట్రై. నేను ఒక ట్రై చేశాను యాజ్ అన్ యాక్టర్గా అండ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. లెట్స్ సీ. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు ప్రాజెక్టులు ఏమన్నా సైన్ చేశారు? కొన్ని అయితే బయటకు వచ్చినాయి ఆల్రెడీ ప్రాజెక్టులు. యా యా, దర్జా వచ్చింది, ఎస్ అన్స్టాపబుల్ వచ్చింది, Yes. ఆ ఒకటి ఎడక్కు నేను అలైనష్ గారితో చేశాను. దానిలో ఒక నాకు స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, అది ఒకటి. ఆ తర్వాత చలో ప్రేమిద్దాం ఒక మూవీ చేశాను. దళారి ఒకటి, శకలక శంకర్తో స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ జస్ట్ 16 years ఎస్ అది చేశాను. సో ఎస్, యాజ్ అన్ యాక్టర్గా సినిమాస్ వచ్చాయి, బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్. దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ డాన్సర్గా నేను అందరికీ ఎట్లా తెలుసు ఆ టైప్ ఆఫ్లో యాక్టింగ్ ఓరియంటెడ్గా కూడా కొంచెం నాకు రావాలి అనేది స్టిల్ ఐఎమ్ డూయింగ్. బట్ ఆ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకొకటి క్షణం ఒక యుగం రీసెంట్గానే నెక్స్ట్ మంత్ మోస్ట్లీ అయితే అది రిలీజ్ అయిపోతుంది. సో 4 రోజెస్ ఒక మూవీ ఉంది, అది కూడా న్యూ ప్రొడక్షన్ టీమ్తో. ఆ 2 మూవీస్లో అయితే ఐ థింక్ మై క్యారెక్టర్ ఇస్ వండర్ఫుల్, బట్ ఐ హోప్ మా ఆడియన్స్కి కూడా నచ్చుతుంది అని. ఎస్ ఎస్. ఓకే.